ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ని తీసుకొస్తున్నాను. అదేంటంటే, మన గుండె పదిలంగా ఉండాలి అంటే ఏ నూనె వాడితే మంచిది. ఈ వీడియోలో రోజువారీ వంటకి ఏది బెస్ట్, వాడకూడని ఆయిల్ ఏంటి, జాగ్రత్తగా వాడాల్సిన ఆయిల్ ఏంటి అనే విషయాలే కాకుండా సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి, అవి ఎక్కడుంటాయి, ఎందులో ఏ ఆహార పదార్థాలు దొరుకుతాయి, అవి ఎంత తినాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నూనెల్ని ఎలా వాడాలి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మనిషికి రోజువారీ ఎంత ఆయిల్ అనేది అవసరం అనేది డీప్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు లేట్, గెట్ ఇన్ టు ద వీడియో. డైలీ కుకింగ్ కోసం వాడాల్సిన బెస్ట్ ఆయిల్స్ ఏవి? మన రోజువారీ వంటలకి అంటే కూరలకి, వేపుళ్ళకి టాప్ 3 ఆప్షన్స్ ఇవి: నువ్వుల నూనె, వేరుశనగ నూనె, ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్. ఎందుకంటే వీటిలో హెల్దీ ఫ్యాట్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంతేకాదు, మన ఇండియన్ కుకింగ్కి కావాల్సిన హై స్మోక్ పాయింట్ కూడా వీటికి ఉంది. అంటే వేడి చేసినా వాటి పోషకాలు అంత త్వరగా పాడవ్వము. ఇప్పుడు ఒక స్పెషల్ మెన్షన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపుని తగ్గించే సూపర్ హీరోస్ లాంటివివి. మరి వీటిని ఎలా పొందాలి? వంటలో, తాలింపులో ఆవనూనె వాడచ్చు. కానీ సలాడ్స్ మీద అలా పచ్చిగా తీసుకోవాలంటే మాత్రం చాలా సున్నితమైన అవిసె గింజల నూనె బెస్ట్ చాయిస్. ఓకే, ఇప్పటిదాకా బెస్ట్ ఆయిల్స్ చూసాం కదా. ఇప్పుడు కొన్ని హెల్దీ అని పేరుపడ్డ నూనెల గురించి మాట్లాడుకుందాం. ఇవి మంచివే, కానీ కొన్ని కండీషన్స్ అప్లై. ఏంటో చూద్దామా? చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్ హెల్దీనే, కాదనట్లేదు. కానీ ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కొంచెం ఎక్కువ. ఇది మనకి కావాలి, కానీ లిమిట్ దాటితే బాడీలో ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. ఇక నెయ్యి, కొబ్బరి నూనె సంగతికొస్తే వీటిలో ఉండేవి సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి మంచివే, కానీ వీటిని రెగ్యులర్ ఫ్రెండ్స్లా కాకుండా ఎప్పుడో ఒకసారి వచ్చే గెస్ట్స్లా చూడాలి. అంటే చాలా చాలా తక్కువగా వాడాలి. ఇక్కడొక స్ట్రిక్ట్ రూల్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. నెయ్యి గాని, కొబ్బరి నూనె గాని రోజుకి కేవలం 1 లేదా 2 టీ స్పూన్లకి మించకూడదు. ఇది మ్యాక్సిమం లిమిట్. అంతకు మించి అస్సలు వద్దు. మరి ఇంత తక్కువ వాడాలైతే అసలివి ఎందుకు అవసరం అనే డౌట్ రావచ్చు కదా. సింపుల్గా చెప్పాలంటే విటమిన్స్ ఏ, డి, ఈ, కే అనేవి ప్యాసింజర్స్ అనుకోండి. ఈ ఫ్యాట్స్ ఏమో వాటిని మన బాడీలోకి తీసుకెళ్లే కార్లన్నమాట. ఆ కారు లేకపోతే ఈ ప్యాసింజర్స్ తమ డెస్టినేషన్కి రీచ్ అవ్వలేరు. అందుకే ఈ కొవ్వుల అవసరం. కానీ మళ్ళీ చెప్తున్నా, చాలా మితంగా. ఇప్పుడు మన కిచెన్ నుంచి కంప్లీట్గా బయటికి పంపించేయాల్సిన ఆయిల్స్ లిస్ట్ చూద్దాం. హెల్త్ కోసం వీటిని అవాయిడ్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే డాల్డా, పామాయిల్, ఇంకా మార్కెట్లో దొరికే ప్రాసెస్డ్ బటర్. వీటిని ఆరోగ్యానికి అత్యంత హానికరమైనవిగా భావిస్తారు. వీటికి ఎంత దూరంగా ఉంటే మనకి అంత మంచిది. సరే, కొంచెం సైన్స్లోకి వెళ్దాం. కానీ భయపడకండి, చాలా సింపుల్గా చెప్తాను. ఈ ఫ్యాట్స్ వెనుకున్న సైన్స్ని కొంచెం అర్థం చేసుకుంటే ఏ ఆయిల్ ఎందుకు మంచో మనకే ఈజీగా తెలిసిపోతుంది. ఫ్యాట్స్ని ఒక ఫ్యామిలీ అనుకుందాం. ఇందులో 2 మెయిన్ గ్రూప్స్. ఒకటి సాచురేటెడ్, రెండోది అన్సాచురేటెడ్. ఈ అన్సాచురేటెడ్కి మళ్ళీ 2 పిల్లలు. ఒకరు మూఫా, ఈయనే మన ఫ్యామిలీ హీరో. ఇంకొకరు పూఫా, ఈయన మనకి బయట నుంచి అందాల్సిన ఎసెన్షియల్ మెంబర్. ఇందాక హీరో అన్నాం కదా, ఆ MUFA అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓవరాల్ హెల్త్కి ఇవే బెస్ట్ అని సైన్స్ చెప్తోంది. అందుకే మనం ముందు చెప్పుకున్న వేరుశనగ, నువ్వుల నూనెలు అంత మంచివి. ఇక పుఫ్ఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. వీటి స్పెషాలిటీ ఏంటంటే మన బాడీ వీటిని తయారు చేసుకోలేదు. ఒమేగా 3, ఒమేగా 6 లాంటి ఈ ఎసెన్షియల్ ఫ్యాట్స్ని మనం ఖచ్చితంగా రోజు ఫుడ్ ద్వారానే తీసుకోవాలి. ఇక ఫ్యామిలీలో మొదటి మెంబర్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే నెయ్యి, కొబ్బరి నూనెలో ఉండేవి. ఇవి డేంజరస్ అయితే కాదు, కానీ మళ్ళీ అదే రూల్ గుర్తుచేస్తున్నా, వీటిని చాలా లిమిటెడ్గానే తీసుకోవాలి. సరే, థియరీ బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఇప్పుడు నూనెలను కరెక్ట్గా ఎలా వాడాలో కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం. ఇదొక గోల్డెన్ రూల్, ఆయిల్ రొటేషన్. అంటే నూనెలను మార్చి వాడుతూ ఉండాలి. మనం రోజూ ఒకే రకం కూర తినం కదా, అలాగే రోజూ ఒకే నూనె వాడకూడదు. ఇలా మార్చడం వల్ల మన బాడీకి కావలసిన అన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్ అనే న్యూట్రియంట్స్ అందుతాయి. నూనెల వాడకంలో స్మోక్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్.
సింపుల్గా చెప్పాలంటే నువ్వులు వేరుశనగ లాంటి హై స్మోక్ పాయింట్ ఉన్న ఆయిల్స్ని మనం వేడి చేయొచ్చు, కూరల్లో ఫ్రైస్లో వాడొచ్చు. కానీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అవిసె గింజల నూనె లాంటి లో స్మోక్ పాయింట్ ఉన్న వాటిని అస్సలు ఎట్టి పరిస్థితిలో వేడి చేయకూడదు. వాటిని పచ్చిగానే వాడాలి, అంతే. రిఫైన్డ్ ఆయిల్ వర్సెస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ఏది బెటర్? రిఫైన్డ్ ఆయిల్ని కెమికల్స్తో క్లీన్ చేస్తారు, దానివల్ల అందులో ఉండే మంచి పోషకాలు పోతాయి. అదే కోల్డ్ ప్రెస్డ్ లేదా చెక్క గానుగ నూనెలను జస్ట్ మెకానికల్గా ప్రెస్ చేస్తారు. దీనివల్ల న్యూట్రియంట్స్ అన్నీ సేఫ్గా ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య జరిగే పోటీలో విన్నర్ ఎప్పుడూ కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే. ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక, దయచేసి వినండి. డీప్ ఫ్రై చేసిన నూనెను మళ్లీ వాడటం అనేది చాలా ప్రమాదకరం. ఒక్కసారి వాడిన నూనెను మళ్లీ వేడి చేసినప్పుడు అందులో టాక్సిక్ అంటే విషపూరితమైన క్యాన్సర్ కారక పదార్థాలు తయారవుతాయి. సో ప్లీజ్ ఒక్కసారి వాడిన నూనెను పడేయటమే సేఫ్. సరే, మనం చివరికి వచ్చేశాం. ఇప్పుడువరకు చెప్పినదంతా ఒకెత్తు, ఇప్పుడు చెప్పబోయేది ఒకెత్తు. గుర్తుంచుకోవాల్సిన ఆ ఒక్క నంబర్, ఆ ఒక్క రూలేంటో చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా మన ఐసీఎంఆర్ చెప్పే ఒకే ఒక మ్యాజిక్ నంబర్ 30 ml, 30 మిల్లీలీటర్లు. ఒక వ్యక్తి ఒక రోజులో వాడాల్సిన టోటల్ ఆయిల్ అంతే, అంటే సుమారుగా 5-6 టీస్పూన్లు. గుర్తుంచుకోండి, ఇది కేవలం వంట నూనె మాత్రమే కాదు, నెయ్యే, బటర్ అన్నీ కలిపి ఈ లిమిట్లోపే ఉండాలి. ఈ ఒక్క రూల్ పాటిస్తే చాలు, చాలా వరకు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఈ విశ్లేషణ ఇక్కడితో అయిపోయింది. కానీ అస్సలు పని ఇప్పుడే మొదలవ్వాలి. ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. మన వంటగదిలో ఉన్న నూనెలు మన ఆరోగ్యానికి మిత్రులా లేక శత్రువులా? ఈ సమాచారం తెలిసాక నిర్ణయం తీసుకోవలసింది మనమే. ఈ వీడియో మీకు వంట నూనెల పట్ల ఉన్నటువంటి అపోహలన్నింటినీ తొలగించి ఏది బెస్ట్, ఏది వర్స్ట్ అనే విషయాల్ని కంప్లీట్గా మంచి నాలెడ్జ్ని అయితే ఇచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.